హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనం ముందుగా యథావిధిగా నేను ఇచ్చిన క్వశ్చన్ని చూద్దాం. సో మిల్క్ ప్రొడక్షన్ క్యాన్ బి ఇంక్రీజ్డ్ అండర్ వైట్ రెవల్యూషన్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్? ఎస్, జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, ఈటీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, న్యూట్రిషన్ అండ్ ఫీడ్ ఇంటర్వెన్షన్ అట్ హై కాస్ట్ ఎందుకు, లో కాస్ట్ అవ్వాలి కానీ పాల రేటు పెరుగుద్ది కదా అప్పుడు. సో ఇంప్రూవ్డ్ డైట్ క్వాలిటీ అంటే మనకు కూడా ప్రోటీన్లు అది పెట్టినట్టు పశుపక్షాదులకు కూడా పెట్టారనమాట. సో ఈ మూడు ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ సి. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇంక ఈరోజు టాపిక్ న్యూస్ పేపర్లో ఈ మధ్యకాలంలో కనిపిస్తోంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతను కనుగొని 1924 జాన్ మార్షల్ కనుగొని ఇప్పటి కరెక్ట్గా 100 సంవత్సరాలు అయింది. దీని మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరిగినప్పటికీ ఇంకా తెలియనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత ఎన్నో అంశాలను నేర్పించిందని కూడా చెప్పాలి. అంటే ఇప్పటికీ కూడా హైదరాబాద్ లాంటి ప్రధానమైనటువంటి నగరాలు ఉన్నప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో అంటే క్రీస్తు పుట్టక పూర్వం 3000 సంవత్సరాలు 2500 సంవత్సరాల పూర్వమే సింధు నాగరికతలో డ్రైనేజీలు కట్టారంటే వాళ్ళది ఎంత అధునాతనమైనటువంటి సాంకేతికత మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్లో వచ్చినటువంటి ఫేజెస్, అలాగే అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి కొన్ని అంశాలు, ఇంపార్టెంట్ సైట్స్ కొన్ని చూద్దాం. ఎందుకు సింధు నాగరికత పడిపోయింది, అంతరించిపోయింది, లేదా అక్కడ నుంచి డిస్పర్స్ అయింది. అలాగే ఇటీవల కాలంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఒక కొత్త పరిశోధన చేసింది, ఎందుకు అసలు సింధు నాగరికత అనేటటువంటిది అంతమైంది అని చెప్పేసి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం, ఆధునిక ప్రపంచం సింధు నాగరికత గురించి ఏం తెలుసుకోవచ్చు, ఇవన్నీ మనం ఐడెంటిఫై చేద్దాం. అయితే సింధు నాగరికత అనేటటువంటిది అత్యంత ప్రాచీన నాగరికత. అంటే సింధు నాగరికతతో పాటు పరిడవిల్లినటువంటి నాగరికతలు ఇంకా ఉన్నాయి. ఉదాహరణకి మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, అలాగే ఎల్లో రివర్ నాగరికత అని చైనాలో అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికత చెప్తూ ఉంటారు. అది దాదాపుగా 5000 నుంచి 3000 సంవత్సరాల మధ్య చైనీస్ నాగరికత ఉంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2600, 3000, 2600 BCA, కానీ ఇది 5000 నుంచి 3000 BCA. అంటే భారతదేశంతో సాంస్కృతిక పరంగా ఏదైనా పోటీ పడగలిగేటటువంటి వ్యవస్థ ఉందంటే ఖచ్చితంగా మనం చైనీస్ వ్యవస్థను కూడా చెప్పొచ్చు ఈ సందర్భంగా. అయితే మనం ఇందులో కనుక వెళ్తే 2024లో మొట్టమొదటిసారి జాన్ మార్షల్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క హరప్పన్ సివిలైజేషన్, హరప్పా నాగరికత అని కూడా అంటారు, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాన్ని కలిగి ఉన్నారు. అలాగే దీన్ని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు, ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఈ మెటల్ని వాడడం అనేటటువంటి జరిగింది. దాదాపుగా సింధు నాగరికతలో 2000 ప్రాంతాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ ఈ 3 దేశాల్లో కలిపి కనుగొనబడ్డాయి ఇప్పటి వరకు కూడా. ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి టౌన్ ప్లానింగు, అలాగే మెటలర్జీ, ముఖ్యంగా బ్రాంజ్ ఇట్లాంటి వాటిలో అయితే వాళ్ళకి ఇనుము తెలీదు, బ్రాంజ్ వరకు తెలుసు. అలాగే క్రాఫ్ట్మెన్షిప్, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా డిసైఫర్ చేయలేకపోతున్నాం మనం. సో వీటికి సంబంధించి వీటి మీద అనేక పరిశోధనలు జరిగాయి, ఇంకా చాలా పరిశోధనలు, చాలా విషయాలను చెప్పాల్సి ఉంది. అయితే ముందుగా కనుక మనం ఫేజెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోకి వెళ్తే ఇందాక చెప్పినట్టుగా 3500 నుంచి 3000 BCలో అది స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. అలాగే 1300 BC వరకు, అంటే దాదాపుగా మీకు ఒక 1700 సంవత్సరాలు ఇది నడిచింది. అర్లీ చూసుకుంటే 3300 నుంచి 2600 BC, అందులో ముందుగా గుజరాత్, కాళీబంగన్, ధొలైవేరా, హరప్ప ఇలాంటి ప్రాంతాల్లో ఇది పరిడవిల్లిందట. దాని తర్వాత మెచ్యూర్ ఫేజ్లో చూసుకుంటే 2600 BC నుంచి 1900 BCలో జమ్మూ కాశ్మీర్, నార్త్ ఏమో జమ్మూ కాశ్మీర్ వరకు, ఈస్ట్ ఏమో ఉత్తరప్రదేశ్ వరకు, సౌత్ గుజరాత్ వరకు, వెస్ట్ బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏరియా, ఇంకా ఇతర ప్రాంతాలు స్పార్స్లీ పాపులేటెడ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నాయి. సో ఇలా మనము మెచ్యూర్ ఫేజ్ అని చెప్పచ్చు. లేట్ ఫేజ్, డిక్లైన్ పొజిషన్ వచ్చేసేటప్పటికి 1900 BC నుంచి 1300 BCకి మనం చెప్పచ్చు. ఇక్కడ ఈ సమయంలో మనకి చాలా వరకు హరప్పన్ సివిలైజేషన్లో సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రాంతాలు అంతరించిపోయాయి. సైట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటి తాలూకా సైజ్ అనేది కృషించుకుపోయింది. దీనికి అనేక కారణాలు చెప్తూ వచ్చారు. కొన్నిసార్లు ఆర్యుల యొక్క యుద్ధం, ఆర్యుల యొక్క ఇన్వేజన్ అని చెప్పారు, కానీ ఆ థియరీ ఎక్కడా కూడా ప్రూవ్ చేయబడలేదు. సో కాబట్టి ఆ రకంగా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని చూడొచ్చు. సో దీని తర్వాత మనం చూస్తే బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటాము. ముఖ్యంగా
సౌత్ ఏషియా దక్షిణ ఆసియాలో నార్త్ వెస్ట్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఇది పరిడి వెళ్ళింది. దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని అంటాము. ఈ హరప్ప ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అలాగే మొత్తంగా మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, ఎక్కువగా పాకిస్తాన్, దాని తర్వాత నార్త్ వెస్ట్ ఇండియా, ఈ ప్రాంతాల్లోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటిది వచ్చింది. సో మనము భారతీయులం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను ఎక్కువగా చెప్తాం. అలాగే పాకిస్తాన్ కూడా అప్పట్లో మన దేశంలో ఉంది. కానీ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత చాలా వరకు ప్రపంచ దేశాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే పాకిస్తాన్కే రిఫర్ చేస్తున్నాయి. అలాగే మనం కనుక చూస్తే ఎక్కువగా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఎందుకు సింధు నాగరికత అంటారంటే ఆబ్వియస్గా సింధు నది పక్కన ఇది ప్రవహించేది కాబట్టి. అయితే ఈ సింధు నదే కష్టాలు తెచ్చిపెట్టిందని ప్రస్తుతం వచ్చినటువంటి చాలా పరిశోధనలు చెప్తున్నాయి. ఎందుకంటే సింధు నది తన యొక్క నది పరివాహిక ఆ మార్గాన్ని మార్చుకోవడం వల్ల నీటి ఎద్దడి పరిస్థితులు ఆ రోజు మళ్ళీ ఆ డిజర్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఇబ్బంది కలిగించడం, దాదాపుగా 200 సంవత్సరాల వరకు కరువు కాటకాలు సంభవించడం, దీనికి వాళ్ళు అడాప్ట్ అవ్వలేకపోవడం, ఇట్లాంటి అనేక కారణాలు చెప్పారు. ముఖ్యంగా ఈ సింధు నాగరికతలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అర్బన్ ప్లానింగ్. ఆ రోజుల్లోనే ఇలా కరెక్ట్ అయ్యేటటువంటి గ్రిడ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ని చేయడము, అలాగే బ్రిక్ హౌసెస్, బేక్డ్ బ్రిక్ హౌసెస్ అంటే కాల్చినటువంటి ఇటుకలతో ఇళ్ల నిర్మాణాలు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతి ఇంటికి టాయిలెట్ ఇప్పుడు కూడా లేదు. ఆ టాయిలెట్ ఏమో మళ్ళీ ఒక చిన్న డ్రైన్కి కనెక్ట్ అవ్వడం, అది ఒక పెద్ద డ్రైన్కి కనెక్ట్ అవ్వడం, అలాగే హ్యాండీక్రాఫ్ట్ టెక్నిక్స్, మెటలర్జీ, ముఖ్యంగా బ్రాంజ్, ఇట్లాంటి వాటికి సంబంధించి. సో ఇలా అద్భుతమైనటువంటి అనేక అంశాలలో ఈ యొక్క సింధు నాగరికత అనేటటువంటిది పరిడి వెళ్ళిందట. అయితే దీంట్లో మనం కనుక కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ చూస్తే ఖచ్చితంగా మనకి ఉత్తరప్రదేశ్ వరకు మనకు కనిపిస్తాయి, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు. అలాగే రాజస్థాన్లో కూడా బాగా చెప్పుకోదగ్గ ప్రాంతం కాళీబంగన్. హరప్పా అనేటటువంటి ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళింది. అలాగే మొహంజదరో కూడా సింధ్ ప్రాంతం పాకిస్తాన్లోనే ఉంది. అయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క సముద్ర మార్గాలు అంటే మన డాక్ యార్డ్గా పిలుచుకునేటటువంటి ప్రాంతాలు ఎక్కువగా మనకి దొలైవరా, అలాగే లోతల్, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మనకి గుజరాత్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఆ రకంగా మనకి దాదాపుగా భారతదేశాన్ని కనుక తీసుకుంటే నార్త్ వెస్ట్రన్ ఇండియా ఈ ప్రాంతంలోనే ఈ యొక్క సింధు నాగరికత అనేటటువంటిది ఎక్కువగా పరిడి వెళ్ళింది ఆ రోజుల్లో. అలాగే డిక్లైన్ కనుక మనం చూస్తే మనకు చాలా థియరీస్ ఉన్నాయి. ఎక్కువగా సైంటిస్టులు అప్రూవ్ చేసినటువంటి థియరీ ఏంటంటే వాతావరణ మార్పులు. ఈ వాతావరణ మార్పులు రావడం వల్ల ఏమైందంటే ఈ యొక్క మాన్సూన్స్ మనకు వచ్చేటటువంటి ఋతుపవనాలు తగ్గడము, దీని కారణంగా వీళ్ళు నివసించినటువంటి సింధు ప్రాంతంలో నీటి యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గడం, దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా పూర్తి స్థాయిలో మెట్ట భూమిగా మారడము, డ్రై సాయిల్ అయిపోయింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాభా డెఫినెట్గా వాటర్ లేకపోతే అసలు ఏమీ ఉండదు. సో వాటర్ లేనటువంటి కారణంగా అక్కడ ఉన్నటువంటి జనాభా అంతా కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడము, దాని కారణంగా ఈ టౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తగ్గిపోవడం, ఇవి మళ్ళీ పల్లెటూర్లుగా మారిపోవడం, ఇలాంటి అంశాలన్నీ జరిగి ఏదేమైనప్పటికీ కూడా ఈ సింధు నాగరికత అనేటటువంటిది చాలా వరకు అంతరించిందని చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి కొత్తగా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వాళ్ళు చేసినటువంటి ఒక పరిశోధనలో ఏం తెలిసిందంటే దాదాపుగా 4200 సంవత్సరాల క్రితం చాలా ఎక్కువగా కరువు కాటకాలు అనేటటువంటివి మొదలయ్యాయట. ఈ కరువు కాటకాల యొక్క ప్రభావం ఈ సింధు నాగరికత మీద చాలా వరకు పడింది. ఇది దాదాపుగా 200 సంవత్సరాల పాటు కంటిన్యూ అయిందట. దీని కారణంగా ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఆహార భద్రతకి ఇది చాలా ముప్పును తీసుకొచ్చింది. దాని కారణంగా వాళ్ళు జీవించేటటువంటి జీవన విధానాలపైన దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా పడ్డము. దీని కారణంగా సింధు నాగరికతలో బ్రతుకుతున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ తాలూకా జీవన శైలిని మార్చుకోవడం ప్రారంభించారు. ఎలా మార్చుకున్నారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ఈ రెయిన్ఫాల్ మీద లేదని అనుకుంటే పంటల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళే సెల్ఫ్ రిలయంట్గా ఉండేటట్టు ఎట్లా అని చెప్పేసి ఎక్కువ టౌన్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కొన్ని ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం, ఇలా రకరకాలుగా అడాప్ట్ అయ్యారు స్టైల్స్కి. సో కాబట్టి ఏమైంది, మనకి వాళ్ళ తాలూకా పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద పెద్ద నగరాలను వదిలిపెట్టి చిన్న చిన్న ఊళ్ళకు చిన్న చిన్న ప్రాంతాలకు వలస వెళ్ళారని చెప్పి ఈ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళు ఆ రోజుల్లో అంటే ఈ కరువు కాటకాలు సంభవించక మునుపు వాళ్ళకున్న వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకొని తక్కువ నీరు ఆధారంగా పండించేటటువంటి వ్యవసాయ పంటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మిల్లెట్స్,
తృణధాన్యాలు ఇలాంటి వాటిపైన ఎక్కువగా డిపెండ్ అయ్యి వాళ్ళ తాలూకా జీవన శైలి మార్చుకున్నారు. ఆ కారణంగానే ఈ సింధు నాగరికత మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో జనాభా లేకుండా పోయి అంతరించిపోయింది అని చెప్పేసి చాలా వరకు మనకు కొన్ని రిపోర్టులు చెప్తున్నారు. అయితే చాలా వరకు ఈ సింధు నాగరికత ఇబ్బంది పడింది లేదని అనుకుంటే అక్కడ నుంచి అంతరించిపోయిందని చెప్పినప్పటికీ సింధు నాగరికత తాలూకా ఆనవాళ్ళు కానీ ఇప్పటికీ బ్రతికి ఉన్న నాగరికతగా ప్రపంచంలో చెప్పేటటువంటి అతి కొద్ది నాగరికతల్లో ఇప్పటికీ సింధు నాగరికత ఒకటి అని మన వాళ్ళు చెప్తారు. ఎందుకంటే సింధు నాగరికతలో వాడినటువంటి స్వస్తిక్ సింబల్ ఇప్పటికీ మనం పుస్తకాల్లో కానీ మన ఇళ్లల్లో కానీ ఎక్కువగా వాడతాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్వస్తిక్ సింబల్ వాడతాం. అలాగే సింధు నాగరికతలో ఆచరించినటువంటి అనేక విషయాలు ఇప్పటికీ కూడా ఎక్కువగా దక్షిణ భారతదేశంలో కూడా వాటిని పాటిస్తూ ఉంటారు. దీనికి ఇంకా కరెక్షన్ ఎవరో ఏర్పరచలేదు. ఎందుకంటే ఎప్పుడో ఒక ఆయన థియరీ ఏం చెప్పాడంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయిన తర్వాత అందరూ దక్షిణ భారతదేశానికి వచ్చారని కూడా ఒక థియరీ చిన్న థియరీ. సో ఇట్లాంటివి కూడా చెప్పారు. సో కాబట్టి ఇవి ఏంటి అనేది త్వరలో పరిశోధనలో తేలుతాయి. బట్ మనకి ఇది ఎగ్జామినేషన్ సిలబస్లో ఉంది కాబట్టి ముఖ్యంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఉంది కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కనుక అడిగితే ఈ 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో దీన్ని కూడా మీరు రాస్తే కనుక అది ఇట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు యువర్ ఆన్సర్ అంతే. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం కడుతున్నాం నగరాలు దిక్కుమాల నగరాలు 60 సెంటీమీటర్ల వర్షపాతం మొత్తం సంవత్సరంలో ఉన్నది 20 సెంటీమీటర్ల వర్షపాతం కనుక లేదా 10 సెంటీమీటర్లు ఒక రోజులో పడింది అనుకోండి మొత్తం వరదలు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఈ సిటీ ప్లానింగ్ ఆ రోజుల్లో వాళ్ళు ఎలా అయితే ఈ గ్రిడ్ ప్యాటర్న్ మాదిరిగా రోడ్లన్నీ కూడా ఇలా బైసెక్ట్ అయ్యేలాగా చేశారో ఆ విధంగా మనం కూడా ప్లాన్డ్ సిటీస్ అనేటటువంటి వాటిని కన్స్ట్రక్ట్ చేయాలి. అలాగే శానిటేషన్ సిస్టమ్స్ ఇప్పుడు మనం చూడండి నిన్న వర్షం వచ్చింది. సో వర్షం రాగానే మనకేమైంది మొత్తం రోడ్లన్నీ ఫుల్గా నిండిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక కొలను లాగా తయారవుతున్నాయి. సో ఈ శానిటేషన్ సిస్టమ్స్ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేదా ఇళ్ల నుంచి డ్రైనేజీలు కనెక్షన్స్ కానీ లేదా నాలాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు. సో అలాంటి ఇంజనీరింగ్ ప్రత్యేకతలను ఇప్పుడున్న సాంకేతికతలతో ఇంకా అద్భుతంగా చేయొచ్చు. అలాగే ప్లాన్డ్ నైబర్హుడ్స్ అప్పట్లో ఈ సింధు నాగరికతలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నగరాలుగా పరిడవిల్లాయో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉండేవి. వీరిద్దరి మధ్య కూడా అద్భుతమైన రాకపోకలు ఇవన్నీ కూడా జరిగేవట. సో అట్లాంటి ప్లాన్డ్ నైబర్హుడ్స్ని కూడా అంటే ముఖ్యంగా ఒక ఊరు ఉందనుకోండి ఊరు చివర కూడా ఎట్లాంటివి ఉండాలి పార్కులు ఎట్లా ఉండాలి లేదా ఆట స్థలాలు ఎట్లా ఉండాలి ఇలాంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు ఆలోచించేవారు. ఇప్పుడు మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం పార్క్ దొరికితే కబ్జా చేస్తున్నాం. అలాగే కల్చరల్ డైవర్సిటీకి సంబంధించి మనం కూడా చూడండి అక్కడ చదువుకునే ఉంటాం ఈ యొక్క గ్రేట్ బాత్ అని లేదా గ్రానరీస్ అని ఇట్లాంటివి ఉన్నాయి. అంటే మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి అంశాలను మనం పెంపొందించాలంటే ఆ రకమైనటువంటి వైవిధ్యాన్ని చూపించాలి. ముఖ్యంగా ఏదైనా ఒక ప్రాంతం ఒక నగరంలాగా ఏర్పడింది అనుకోండి అందులో అందరూ కలవడానికి ఒక ప్లేసు ఆడుకోవడానికి ఒక ప్లేసు లేదా ఆ చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఒక పార్కు లేదా పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలము లేదా వయోవృద్ధులు కూర్చోవడానికి ఇంకొక ప్లేసు లేదా గుడులు గోపురాలు మండపాలు ఇట్లాంటి అన్ని అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నప్పుడే మనం ఈ యొక్క సాంస్కృతిక అంశాలను ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోగలుగుతాం. సో అట్లాంటివి కూడా వాళ్ళు అప్పట్లో ఆలోచించారు. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాము దాంతోపాటుగా ఎన్వైర్మెంటల్ అవేర్నెస్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని వాళ్ళు దేవతలుగా పూజించేవాళ్ళు. కానీ మనం దేవతలుగా పూజించడం పోయి చెట్టుకి దండం పెడతాం ఈవినింగ్ నరికేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఖచ్చితంగా సింధు నాగరికత నుంచి నేర్చుకోవచ్చు అని మనం చెప్పచ్చు. దీనికి సంబంధించి గతంలో ఒక ప్రశ్న ఇచ్చాడు ఆన్సర్ ఏంటో దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సింధు నాగరికత పట్టణ ప్రణాళిక మరియు సాంస్కృతిక నేటి పట్టణీకరణకు ఎంతవరకు ఇన్పుట్లను అందించాయో చర్చించండి 200 పదాల్లో. గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న బట్ దెర్ ఈజ్ ఎ పొటెన్షియాలిటీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అండ్ స్కోప్ దట్ దిస్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ అగైన్. సో ఇది సింధు నాగరికత గురించి ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చింది. యూ కెన్ టేక్ దాట్. సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే.